ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం కుంభరాశి మీద ఇంపాక్ట్ ఏ విధంగా చూపించబోతుంది? అసలు ఇంపాక్ట్ ఎంతకాలం ఉంటుందంటారు? శుభ అశుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి అంటారు? శని వక్రగతి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. ఈ వక్రగతి అనేది మీనరాశిలో సంచరిస్తూ ఉంటుంది. మామూలు వక్రగతి అంటే రాశి మారుతూ ఉంటుంది. కానీ ఈ వక్రగతి నక్షత్రం 2 నక్షత్రం ఉన్నారు కాబట్టి మొదటి నక్షత్రానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ నక్షత్ర మార్పు మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీనరాశిలోనే సంచరిస్తూ ఉండుగా వెనకంజిలో ఉంటాడు. ఇది శని వక్రగతి అనమాట. రాశి మారరు, నక్షత్రం మాత్రమే మారుతున్నాడు. కానీ దీని యొక్క సమస్య అనేది ప్రతి రాశి వారిపైన ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సమస్యగా ఉంటుంది. దీంతో పాటు ఆగస్టు 12వ తారీఖు అతిపెద్ద గ్రహణం అయినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి సమస్యలు కుంభరాశి వారిపైన లేవా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, ఉన్నాయని. ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు అంటే ఇక్కడ మనకి కుంభరాశి అనగా వీరేంటంటే కష్టపడే తత్వం ఉంటుంది, నిజాయితీగా ఉంటూ ఉంటారు, ఎవరికైనా సమస్యకి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంటారు, అందరి నెలలో నానుకుల్లా ఉంటుంటారు, వీళ్ళకి గర్వం కానీ తత్వం కానీ ఉండదు, అందరికీ సేవలు చేస్తుంటారు. వీరి కదా అపర కోటేశ్వరులైనా వారి పని వారు చేసుకుని తింటూ ఉంటారు, గర్వం ఉండదు వీళ్ళకి. అంత మంచి వీరి పనులు వీరి కష్టం ఇంకోళ్ళు తింటారు, కానీ ఇంకోళ్ళు తినాలి అని చూడరు వీళ్ళు. ఎన్ని రకాల ఇబ్బందులైనా కష్టాలైనా పడుతూనే ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా రాకపోతుందా అని. మంచి ఎండాకాలంలో ఇంకో నెల అయితే వర్షం రాకపోతుందని ఆశాజీవులు అనమాట వీరు. ఆ ఆశ కొంది వెళ్తూనే ఉంటారు. వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతూ ఉంటాయి, కానీ వీరు వెళ్తూనే ఉంటారు. జర్నీ అనేది ఎక్కడ ఆకుండా చేస్తూనే ఉంటారు. అదే కుంభరాశి అంటే. అలాంటి కుంభరాశి వారికి వర్షం కానీ ఎండ కానీ ఇంకోటి చలి కానీ ఉందా, లేకపోతే ఈరోజు పనికి వెళ్ళాలా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, అబ్బే ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు ఏం చేయాలి, దినచర్య ఒకటి ఉంటుంది, ఆ దినచర్య చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎదుగుబొదులేని జీవితాలు అంటారు చూసారా, అలా చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ మీద గ్రహరీత్యా గ్రహదోషాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఏ గ్రహం ఎటు పక్క పోయినా కూడా వీళ్ళ స్థితిగతులు కొంతమేర ఎక్కువగా మారవు. కానీ వీళ్ళకు కోరికలు ఉంటాయండి. నేను కూడా బాగుండాలి, నేను ఇంకో 10 మంది సహాయం చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేరేందుకు కష్టపడుతూ ఉంటారు. దినచర్య కూడా ప్రతి సెకండ్ కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టం ఫలించాలి అంటే గ్రహాలు కూడా సానుకూలించాలి. ఇప్పుడు వక్ర దృష్టితో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 2వ స్థానంలో శని ఉన్నాడు. కుంభరాశి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో శని ఉన్నాడు. 2వ స్థానం అనగా అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, సోదరిమణులు భావంతో ఉండే వాళ్ళందరితో కూడా ఇబ్బందులు ఉండడం, కొట్లాటలు రావడం, ఇంకా ఏదైనా సమస్య ఉంటే కూడా ఆస్తి తగాదాలు రావడం, వీళ్ళనామాలు వీళ్ళు కావడం, పెద్దల నుంచి కొట్లాడు వారు పేరు ప్రఖ్యాత పోయేందుకు ఇంట్లో నుంచి గొడవలు రావడం. అంటే వీరు చూడండి ఎంత చక్కగా ఉన్నారో, ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు, అసలు ఎక్కడ కూడా బయటకు కూడా రారు అనుకునేటువంటి ఫ్యామిలీలో కూడా కొట్లాట్లు గొడవలు అవుతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు కుంభరాశి వాళ్ళకి ఒకటి చెప్తా ఉంది ఏంటంటే కనుక 4-5 మాసాలు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా 2020 సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరిహారాలకు, కుటుంబ విషయాలకు కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ ఏదైనా గొడవైనా కూడా తలకాయ దించుకుని మందే తప్పని పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అందరితో అయిపోతుంది. లేదు అంటే కనుక ఆ సమస్య పెద్దదవుతుంది కదా. అది సమస్యగా ఉండకూడదు. ఈ రోజు చిలికిగా ఉంటుంది, అది గాలివాన్ అయ్యి పెద్ద తుఫాన్ అయ్యి పెద్ద సునామీ వచ్చింది. అది రేపటి రోజున అది తట్టుకునేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే అందరూ ఉన్నటువంటి మొండితత్వంతో ఉండరు. కుంభరాశి వాళ్ళు జాలిగుణం ఎక్కువ, పోనీలే అనుకుంటారు, మళ్ళీ కష్టపడవచ్చులే అనుకుంటారు. కానీ అందరూ అలా అనుకోరు కదా. మీ దగ్గర వాడుకొని మీకే పొరుగు తీసేస్తారు. అలా ఉంటుంది కుంభరాశి. కాబట్టి ఈ ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చి మోసపోకూడదు. పనిలో కూడా మీ కష్టం ఇంకోటి దీనిలా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. ప్రయాణం చేసేప్పుడు అనుకూలంగా ఉంటుండాలి. ఆగస్టు మాసంలో దూర ప్రయాణం కానీ విదేశాలు కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు చాలామంది. ఈ చేయకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటే ప్రయత్నం చేయాలి. లేదు తప్పదు అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని ప్రయాణం చేయొచ్చు. ఈ 2 దోషాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా కూడా నవగ్రహాలకి అభిషేకం చేయాలి. లేదంటే కనుక వినాయక స్వామి వారికైనా పట్టు వస్త్రాలు సమర్పించి శాంతి హోమం కానీ, శాంతి పూజ కానీ, శాంతి అభిషేకం కానీ చేయించుకోవాలి. వినాయక స్వామి వారికి ఎక్కడైనా మంచి ప్రాశస్త్యమైనటువంటి ఆలయానికి వెళ్ళాలి, వినాయక స్వామి వారికి చేసుకోవాలి ఖచ్చితంగా కూడా. లేకపోతే మాత్రం ఆర్థికంగానే కాదు, ఆరోగ్య ప్రకారం కూడా వీరికి ఇబ్బంది పడేటువంటి యోచన కనిపిస్తుంది సెప్టెంబర్ మాసంలో. కాబట్టి ఇలాంటిది కూడా చేసుకోవాలి బుధవారం రోజున. అలానే అక్టోబర్ మాసంలో అయితే కనుక ఎక్కడైనా పెళ్లి సంబంధాలు కుదరడం కానీ, పెళ్లి అనిపించుకోవడం కానీ, మన అబ్బాయి అనిపించుకోవడం కానీ, తూర్పు తీసుకొచ్చే అబ్బాయి సంబంధం, పరపన తీసుకొచ్చే అమ్మాయి సంబంధం కుదిరేలా ఉంది. కాబట్టి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. గ్రహాల స్థితిగతులు బాగలేవు. ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత వీరు ఏదైనా పెళ్లి ఆలోచన పెట్టుకోవాలి 2020 సంవత్సరంలో. ఇప్పటి వరకైతే అనిపించుకోవచ్చు. ఇక తప్పట్లేదండి, వయసు అయిపోతుంది, ఈ అవకాశం వచ్చి మళ్ళీ రాదు, నేను వల వేసేసి లాగేస్తాను, ఎదురు చేసి పెళ్లి చేస్తున్నాను, పరిహారాలు ఉన్నాయా అంటే కనుక ఇక వారికి సబ్క్యూట్ మాత్రమే ఉపశమనం దొరికేటువంటి పరిహారాలు మాత్రమే ఉంటాయి. రావి చెట్టుకు కానీ
వేప చెట్టుకి కానీ పెళ్లి చేయాలి, రావి చెట్టు వేప చెట్టుకి కలిపి పెళ్లి చేయాలి, లేదా కొబ్బరి చెట్టుకి పెళ్లి చేసుకోవాలి. ఇలా చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇంకా గురువారం రోజున సాయం సంధ్య వేళ 4 నుంచి 6 లోపు ఆ రావి చెట్టు దగ్గర పొదట్లో నీళ్లు పోసేసి పందారు వేసేసి దీపారాయణ చేయాలి. మట్టి ప్రమిదిలో 2 వత్తులేసి ఆవు నెయ్యితో. ఇలా చేసినట్టయితే అక్టోబర్ నవంబర్ మాసాలు కొంచెమేర గట్టాన్ని బయటపెడతారు. ఆర్థిక సమస్యలు కూడా కొంచెం దిగుతూ ఉంటాయి. అలానే డిసెంబర్ మాసం చూసుకున్నట్టు కనుక కొత్తగా వ్యాపారాలు చేయాలి కానీ అలాగే ఏదైనా మంచి రంగాల్లో ముందుకు వెళ్ళాలి, నిరుద్యోగులకు సైతం ఉద్యోగాలు రావాలి అనుకున్న వారందరూ కూడా ఒక ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆశాజననం అని చెప్పొచ్చు 12వ తారీఖు తర్వాత. ఇది డిసెంబర్ 12వ తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేస్తే మంచి ఆలోచన వస్తుంది. ఏదైనా కొనాలన్నా, కొనుగోలు చేయాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా కూడా ఇక్కడ బాగా అనుకూలంగా ఉంది అనొచ్చు. ధనుర్మాసం కదండి, మరి ఈ మాసంలో మరి మేము వ్యాపారం చేసుకోవచ్చు అనుకోవచ్చు. బ్రహ్మాండం చేసుకోవచ్చు, డబ్బులు ఉండాలి. వ్యాపారం చేయడానికి డబ్బులు ఉండాలి. ధనుసు అయితే ఏమైంది, ఏం కాదు. అంటే సంక్రాంతి నిలబెడతారు అక్కడ. డిసెంబర్ మాసం అన్నారు, మరి సంక్రాంతి నిలబెడతారు కదా అని ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ నెల పెట్టినా ఏమైనా సరే డిసెంబర్ మాసంలో కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారైతే కనుక 12వ తారీఖు తర్వాత వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. డబ్బులు ఉంటే చాలు, ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అయితే కనుక ఇనుము, ఇటుక, ఇసుక ఈ రంగాల్లోనూ, ఆర్కిటెక్చర్ రంగాల్లోనూ, అలానే కన్స్ట్రక్షన్ రంగాల్లోనూ, బిల్డర్ గానో లేకపోతే ఇంకేదన్నా ప్రొడ్యూసర్ గానో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. హోటల్ ఫీల్డ్, రెస్టారెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. డిసెంబర్ 12వ తారీఖు తర్వాత చేసుకోవచ్చు. ఇది బాగా సక్సెస్ అవ్వాలనుకుంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టనేకూడదు. ఇంకా దీంట్లో సక్సెస్ రావాలి అనుకుంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం చేసుకోవాలి ఈ డిసెంబర్ మాసంలో. ఇక గురువుగారు మరి ఇవన్నీ చేస్తున్నాము, చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహణం గురించి చెప్పారు, గ్రహాల గురించి చెప్పారు, వక్రగతి గురించి చెప్పారు. మరి మాకు ఇలాంటి మేము పుట్టిన తర్వాత ఎన్నో వక్రగతులు పోయినాయి, ఎన్నో గ్రహణాలు పోయినాయి, ఎన్నో దానాలు ధర్మాలు చేశాము. ఇటీవల మీ వీడియో వినక ముందు కూడా నేను గుడికి వెళ్ళి వస్తున్నాను కదా, నాకు అసలు ఏం జరగట్లేదు, అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. నాకు ఎప్పటి నుంచో పట్టి పీడిస్తుంది. పట్టి నాకు నిద్ర పట్టట్లేదు, ఆందోళన, చికాకు, ఒక పని అనుకున్న ముందుకెళ్ళట్లేదు. అలాంటి పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు. నన్ను కష్టపడి వాళ్ళని పెంచి పోషించాను. ప్రతి ఒక్కళ్ళు ఇదే సమస్య అండి, పెంచి పోషించాను. ఎక్కడికి వెళ్తే గుడికి వెళ్తే తగ్గిద్దని చెప్తారు. ఆ గుడికి వెళ్ళి నిద్ర చేసాము, అభిషేకాలు చేసాము, అర్చనలు చేసాం, కళ్యాణాలు చేసాం, హోమాలు చేసాం, యజ్ఞాలు చేసాం, డబ్బులు పోతున్నాయి కానీ ఫలితం రావట్లేదు. అసలు ఇక ఎక్కడ ఉంది? మా పుట్టిన కాడి నుంచి కష్టమే ఎరిగాం. సొంత గూడు లేదు, ఇల్లు లేదు, గుడిసె లేదు, ఏదో కట్టుకున్నామంటే హైడ్రోలో పోయింది. ఏంటంటే మాకు ఈ కర్మ అనేటువంటి వాళ్ళకి ఒకటేనండి. ఇక్కడ రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ ఏదైనా, గోచారం ఏదైనా, కర్మలు ఏవైనా సరే ఒకటి ఉంటుంది. అదేమిటంటే పట్టి పీడించేటువంటి స్థితిగతులు, వాటిని మార్చేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఒకటి చేసేటువంటి పద్ధతిలో చేయాలి. రెండోది సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి. అది మన దరిద్రం కనిపిస్తుంది. సరైనటువంటి గురువు మీకు దొరికారా అంటే మీకు దరిద్రం ఉండదు, అది ఎంచుకోవడంలో ఉంటుంది మీ దరిద్రం, అంతే కదా. రెండోది ఇకపోతే ఇవన్నీ కాకుండా మనం ఇంత మంచి వాళ్ళం, కుంభరాశి వాళ్ళంటే కష్టపడుతున్నామంటే, సంపాదించుకోలేదు అంటే మంచి వాళ్ళనే అర్థం. కాబట్టి మన పైన శత్రువులు ఎవరో ఉండరు, మన పక్కన చుట్టుపక్కలే ఉంటుంటారు. చుట్టుపక్కలే ఉండేసి మనల్ని పట్టి పీడిస్తూ జలగలాగా వీరిపైన హిప్నోటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు, మన ఇంటి తింటే తెలివాసాలు లెక్క పెడతారు. లెక్కపెట్టి హిప్నోటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు అష్టదిబ్బందం చేయించి వారిపైన లేనిపోయినవన్నీ అబండలేసి అనుభవించండి రా అని చెప్పి వెళ్ళిపోతారు. అది వాళ్ళు చేసిన ఒకసారి అయినప్పటికీ మనం జీవితకాలం అనుభవిస్తూనే ఉంటాం. అది పోవాలి ఫస్ట్. అది పోతే గ్రహణం వచ్చినా, గ్రహాలు మారినా, ఏ స్థితిగతులైనా దానం, ధర్మం, యజ్ఞం, యాగం చేస్తే పోతుంది. కానీ అలా చేయించింది ఉంది చూసారా, అది పోదు. అది పోవాలి అంటే ఖచ్చితంగా తంత్ర గురువు అయి ఉండాలి. ఆ గురువుకు మాత్రమే తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఆ తెలిసిన తర్వాత వారు చేయడానికి అవకాశాలు ఉంటాయి. వారు ఏం జరిగిందో దాన్ని విరుగుడు చేస్తే అప్పుడు మనకు ప్రశాంతంగా జీవితం కొనసాగించేందుకు వీలుగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా రాసింతే, నా నక్షత్రం ఇంతే, నా గతంతే, నా స్థితి ఇంతే, నా గోచారం ఇంతే అని ఏడవకూడదు, మనం బాధపడకూడదు. ఎవరికైనా సరే కుంభరాశి అనగా కొన్ని కోట్ల మంది ఉంటారు. మనకు తెలిసినోడు ఇంకొకడు ఉంటాడేమో దరిద్రంలో అనుభవిస్తూ, అంతే కదా. తత్తిమూలందరూ బాగానే ఉంటారు, మరి వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ పైన ఏం జరగలేదు, మన పైనే జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఖచ్చితంగా అది ఉంటుంది. గురువు ఏదో గురువు అంటే ఇక్కడ అర్థమైంది అంటే మనం అక్కడ తప్పు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, నిజంగా వాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో గురువు అనగానే పక్కనే ఉన్నాడండి, అక్కడికి వెళ్ళిపోయిన తాంబూల గురువు అంట, అక్కడికి వెళ్ళిపోయి నేను చేయించేసుకున్నా అంటే ఎంతండి 51,116 అడిగాడండి అంటే ఆ 51,000 మన జీవితాన్ని కాపాడేందుకు సరిపోతాయి. అంతంత అవసరం లేదు గురువుల దగ్గర. అంతంత ఇచ్చామంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే. ఆ డబ్బు దాచిపెట్టులాగా చెడు అలవాటు అవుతారు గురువులు. మరి ఆ తర్వాత గుడి వెనక నాసామిలాగా ఏమంటే చింత చెట్టు కాడ నువ్వు చింతామణి అని పాటలు పడుకుంటూ ఉంటారు.
మళ్ళీ అలాంటి గురువులకి కూడా ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఏదైనా నిజంగా గురువులు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా వారి దగ్గర సంప్రదిస్తే ఆ సమస్య పోయిందంటే ఖచ్చితంగా కుంభరాశి వారు బాగుపడేదానికి యోచన ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారు ఒక్కరు బాగున్నారంటే యావత్ ప్రపంచం బాగున్నట్టే. కాబట్టి వారు బాగుండాలని ఇంతగా చెప్తాం. మాత్రం ఏ శని వక్రంలో ఉన్నా, రెండో స్థానంలో ఉన్నా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సాదాసీదాగా జీవితం కొనసాగాలి. అయినా అవ్వట్లేదంటే మాత్రం సమస్యను గుర్తించి సంప్రదించాలి. ఓవరాల్గా శని వక్రగతి ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి రాబోయే 4 నెలల్లో ఏం జరగబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.